వరంగల్ కి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది. దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాడు వీధుల పని వర్షాలు రావడం వల్ల ఆ భద్రకాళి ట్యాంక్ లో డీసిల్టైజేషన్ కానీ ఆ టెంపుల్ ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి. వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకొని పూర్తి చేసే కార్యక్రమాన్ని చర్చించుకొని దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా దానికి తగ్గ ఎస్టిమేట్స్ డిపిఆర్ ను కూడా ప్రిపరేషన్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది. వరంగల్ ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి, అన్ని రకాలుగా వరంగల్ ని అభివృద్ధి చేయాలి, చేయడానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ